కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎక్సైజ్ పోలీసులు 2 వాహనాలను సీజ్ చేశారు. ఒక వాహనానికి లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడం కలకలం రేపుతుంది. ఏపీ 39 SR 0001 రిజిస్ట్రేషన్ గల బ్లాక్ కలర్ ఫ్యాచునర్ కారులో లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉంది. రేవ్ పార్టీ కేసులో మంగళగిరి, రాజమండ్రి, కాకినాడకు చెందిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎక్సైజ్ పోలీసులు 2 వాహనాలను సీజ్ చేశారు. ఒక వాహనానికి లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడం కలకలం రేపుతుంది. ఏపీ 39 SR 0001 రిజిస్ట్రేషన్ గల బ్లాక్ కలర్ ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉంది. రేవ్ పార్టీ కేసులో మంగళగిరి, రాజమండ్రి, కాకినాడకు చెందిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్ రేవ్ పార్టీలో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎక్సైజ్ పోలీసులు 2 వాహనాలను సీజ్ చేశారు. ఒక వాహనానికి లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడం కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న కొండాపూర్ లో జరిగినటువంటి రేవ్ పార్టీ ఇష్యూ పైన ఎక్సైజ్ పోలీసులు ఇంకా వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఎవరి ఆదేశాల్లో, ఎవరి నేతృత్వంలో ఈ పార్టీ జరిగి ఉంటుందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక ఊపి అంతా లాగుతా ఉన్నారు. లేదా జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి రాజకీయ కోణంలో కూడా ఏమైనా లింకులు ఉండవచ్చు అనే ఒక కోణంలో ఎక్సైజ్ అధికారులు ఈ కేసుని దర్యాప్తు జరుపుతా ఉన్నారు. రేవ్ పార్టీ సందర్భంగా 2 వాహనాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయడంతో, దాంతో ఒక వాహనం లోక్సభ ఎంపీకి చెందినటువంటి స్టిక్కర్ దానిపైన అతికించి ఉండడంతో ఈ పొలిటీషియన్స్ ఎవరైనా అండగా ఉన్నాడనే ఆదేశాల ప్రకారంగానే ఇక్కడ పోలీసులు ఎవరైనా వచ్చినా, ఎక్సైజ్ అధికారులు ఎవరైనా వచ్చినా మేనేజ్ చేస్తాము అనే ఒక ఆలోచనతోటి ఈ రేవ్ పార్టీ నిర్వహించారనేది కూడా ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది. అది బ్లాక్ కలర్ ఫార్చునర్ కార్ నెంబర్ ఏపీ 39 SR 0001 చెందినటువంటి బ్లాక్ కలర్ ఫార్చునర్ కార్ లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడంతో ఎంపీకి ఈ రేవ్ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎంపీ తరఫు వ్యక్తులే ఎవరైనా ఈ రేవ్ పార్టీకి హాజరవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నాడు అనే ఒక కోణంలో ఎక్సైజ్ అధికారుల వివరాలను వెలుగుదీస్తా ఉన్నారు. మంగళగిరి, రాజమండ్రి, కాకినాడకు చెందినటువంటి వ్యక్తులు వీరంతా ఇలా రేవ్ పార్టీ జరుపుతా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా కొండాపూర్ లో పోలీసులకు పట్టుబడడంతో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎర్లింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించడం జరిగింది. సందీప్, అయితే ఇందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చిన అవకాశం ఉందా? వీళ్ళందరినీ ఇప్పటికే డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించడంతో దీంట్లో చాలా మంది గంజాయి స్వీకరించున్నారు. అనేక మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించడం జరిగింది. 2 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం పరుచుకున్నారు. ఇంత కట్టడి చేస్తున్నా ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ కిలోల కొద్ది గాంజా, ఇతర డ్రగ్స్ పదార్థాలన్నీ కూడా హైదరాబాద్ కి ఎలా వస్తా ఉన్నాయంటూ కూడా వీళ్ళని అడిగే వివరాలన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. డ్రగ్స్ ముఠాతో ఏమైనా నేరుగా సంబంధాలు ఉన్నాయా, ఇదే సర్వీస్ అపార్ట్మెంట్ ని ఎంచుకొని ఈ రేవ్ పార్టీ నిర్వహించడానికి గల కారణాలు అంటే ఎప్పటి నుంచి జరుగుతా ఉన్నాయి, ఒక్కొక్క కస్టమర్ నుంచి రేవ్ పార్టీ పేరుతో ఎంతో వసూలు చేస్తా ఉన్నారు, దీంట్లో వెనక ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా, హైదరాబాద్ ఏరియాలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అసభ్య కార్యకలాపాలని నిర్మూలిస్తా ఉంటుంటే మళ్ళీ ఏపీ నుంచి వచ్చి ఆ సంస్కృతిని ఇక్కడ అలవాటు చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా యువకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇంకా ఈ ప్రెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే లోక్సభ ఎంపీకి సంబంధించిన వెహికల్ అక్కడ ఉంది కదా రవితేజ, దానికి సంబంధించి పోలీసులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా? పొలిటికల్ లింక్స్ ఇంకేమైనా ఉన్నాయా
పొలిటికల్ ఆదేశాల ప్రకారంగానే వీళ్ళు ఈ రేవ్ పార్టీ నిర్వహించారనే దానిపై ఎక్సైజ్ అధికారులు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూ ఉండగా ఎంపీ సంబంధించినటువంటి వాహనాన్ని ఎందుకు వీళ్ళు తీసుకురావాల్సి వచ్చింది, ఆ ఎంపీకి పట్టుబడ్డటువంటి నిందితులతో సంబంధాలు ఏంటి, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ఈ రేవ్ పార్టీ, లిక్కర్ పార్టీ, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు ఒకవేళ పోలీసులకు అనుమానాలు వచ్చి తనిఖీలు చేసినా ఇది ఎంపీ వాహనం తప్పనిసరిగా ఎంపీకి చెందినటువంటి పరువు దిగజారిపోతుంది అనక ఆలోచించుకోకుండా తిరిగి ఎంపీ స్టిక్కర్ వేసుకొని ఈ కొండాపూర్ ఏరియాలో ఈ రేవ్ పార్టీకి హాజరయ్యాడంటూ కూడా జరిపినటువంటి రైట్స్ లో వీరందరిని అదుపులోకి తీసుకొని ఆ మెటీరియల్ అంతా కూడా స్వాధీనపరచుకొని ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డటువంటి నిందితుల్లో ఎవరిది వాహనం అనే కోణంలో కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.